ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొనున్నారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వాలని కేబినెట్ కూడా తీర్మానించింది. దీని అమలుపై కలెక్టర్లకి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పథకం విస్తృత ప్రచారం కోసం గ్రామ సభల్ని నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల్ని ఎంపిక చేసే బాధ్యతని కూడా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, మరికాసేపట్లో సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు కొంతమంది మంత్రులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్లు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలను కూడా ల్యాండ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ 4 స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే రైతు భరోసాపై క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిసైడ్ చేశారు. ఆ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. జనవరి 26 నుంచి కూడా దీన్ని ప్రారంభిస్తామని. గతంలో రైతు బంధు పేరిట గత ప్రభుత్వం 10,000 రూపాయలు రైతులకు వేసింది. అయితే ఇప్పుడు 12,000 రూపాయలు ప్రభుత్వం వేయబోతోంది. ముఖ్యంగా ఈ పథకానికి ఏదైతే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే నేపథ్యంలో ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా పడేలా కూడా కలెక్టర్లు చొరవ చూపాలని కూడా ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టు కొత్త రేషన్ కార్డులు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక ఎన్నికలు జరిగేటువంటి ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చింది. ఆ తర్వాత ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఆ లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 8 నుంచి 10 లక్షల మంది దరఖాస్తు కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకున్నారు. వీరితో పాటు ఆన్లైన్లో చేసుకున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 10-15 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో జనవరి 26 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు కలెక్టర్లకు ఈ అంశంపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి వ్యవసాయ జాబ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన క్రమంలో ఈ పథకాన్ని కూడా అమల్లోకి తేవాలని భావిస్తుంది. దీనికి సంబంధించి కలెక్టర్ల దగ్గర నుండి పర్యవేక్షించాలని కూడా ఈరోజు ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లను ఖచ్చితంగా నిర్మించి తీరుతామని కూడా చాలా గరాఖండిగా కూడా మంత్రులంతా కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో పారదర్శకంగా ఈ స్కీమ్ను అమలు చేయాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలని కూడా భావిస్తుంది. మొదటి విడతలో స్థలం ఉన్న వారికి మొదటి విడత కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది. రెండో దశలో ప్రభుత్వమే భూమిని ఇచ్చి అదేవిధంగా ఇంటి నిర్మించేటువంటి పథకం. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎలాంటి పైరవీలు కానీ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఖచ్చితంగా పారదర్శకంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా భావిస్తున్న క్రమంలో ఈ పథకానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా కలెక్టర్లకే ఇప్పటికే అప్పగించింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కూడా వేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో రాజకీయ జోక్యం అయితే పైరవీలు ఇలాంటివి కూడా ఉండకూడదు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు కలెక్టర్లకు దిశానిర్దేశం అయితే చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ 4 స్కీమ్స్ సంబంధించి ఖచ్చితంగా పారదర్శకంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలా గ్రౌండ్ లెవెల్లో కలెక్టర్లు తమ అధికారాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా పారదర్శకంగానే అమలు చేసే బాధ్యతను తీసుకోవాలని కూడా ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్.